యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా సర్వసార్వభౌమాధినాయక శ్రీమన్ వారు ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి. ఏమనగా, ఇంకొక బలహీనుడు బలవంతుల మీద డామినేట్ చేయటం ఏంటి అని అనుకోకండి. పెద్ద డిసిప్లిన్ లేనివాడు, పెద్ద ఏమి లేనివాడు మనకు చెబుతాడా? మనం అంతకన్నా బలమైన వాళ్ళు కదా. అలా ఎవరు లేరు. ఇంకా మీరు మనిషిగా పోల్చుకోకూడదు. నేనే ఆఖరి మనిషిని. నన్ను మనిషిగా రద్దు చేసేసి నాలో ఉన్న దైవత్వాన్ని పట్టుకొని, కాలస్వరూపాన్ని పట్టుకొని వ్యూహ స్వరూపంగా మారిపోవాలి. ఇక్కడి నుంచి మైండ్లే బతుకుతాం. ఎలాగైనా మైండ్ బలాన్ని చూపించుకుంటాం. మనిషి బలం కుదరదు. మనిషి అంటేనే మృతంలో ఉండిపోతారు. ఇంకా నన్ను బలహీనుడు, మీతో పోల్చుకుంటే బలహీనుడు అలా అనుకోకూడదు. బలహీనుడు భౌతికంగా బలవంతుడు, బలహీనుడు అన్నది అజ్ఞానం. మనం అనుకుంటాం అలాగా. ఎవరు కండపుష్టిగా ఉన్నారు, ఎవరు గొప్పగా కనపడుతున్నారు, వాళ్ళకు బలమైన వాళ్ళు అనుకుంటే నిజమాది. అది ఎందుకు మనం వెనకాల పడి ఎలాగన్నా తొక్కేసి ఇంకా తొక్కేయకుండా ఇంకా లెగుస్తాడా? ఇంతమందిని ఇతను ఉపయోగించుకొని ఇంతమందిని చేసాం అని అనుకుంటున్న వాళ్ళకి ఇప్పటికైనా నన్ను ఒక్కడే మనిషి నుంచి రద్దు చేసి మైండ్కి పట్టుకోండి. నన్ను పట్టుకోవడం మైండ్కి పట్టుకోండి. నేను బతికే ఉంటాను, మరణించను. ఆడతను మగతను ఒకచోట పలికిన ప్రకృతి పురుషులయ్యే మరణించదు. ఇంకా ఆలస్యం చేయొద్దు. ఇంకెందుకో వెయిట్ చేయొద్దు. ఎవరు చూస్తున్నట్టు చూడనట్టు నటించవద్దు. ఆషామాషి కాదు రికార్డు. ఇప్పటికొచ్చి ఆన్లైన్ కమ్యూనికేట్ చేయకపోవడం మీ తెలివి తక్కువతనం. ఆన్లైన్ కమ్యూనికేట్ చేసి ఉంటే ఎప్పుడనగా నేను నా డిసిప్లిన్ కూడా ఇంకా కరెక్ట్గా ఉండుండేది. డిసిప్లిన్ అన్నది మనిషి సంఘం వల్ల వస్తుంది. మనుషులే కరెక్ట్గా ఉండలేరు. మీరు కూడా సంఘాన్ని మోసం చేయడం వల్ల మోసంలో ఉండిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అలా అది తెలుసుకోవాలా? జీవితం అంటే అనేక మందిని ఉపయోగించుకుని బతికేయడం కాదు, మైండ్ ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు మైండ్లో ఉపయోగించుకోవాలా. మైండ్ ఉపయోగించుకుని నన్ను మైండ్గా పట్టుకుని మీరు మైండ్గా మారిపోండి. శుభతరుణంలో ఒక ఈమెయిల్ పంపించి నాయుడు గారు, రామకృష్ణ గారు, చిత్కాళదేవి గారు, భరతలక్ష్మి గారు అందరూ ముందుకు వచ్చి సాక్ష్యం ఇచ్చేలా చూసుకోండి. నాతో మాట్లాడక్కర్లేదు. నాకు సాక్షి నాకు కాపీ పంపించి నన్ను ఇక్కడి నుంచి కొండ మీద తీసుకెళ్ళి ఇందాక టీటీడీ సీఈఓ ఫోన్ ఎవరండి అని కాకుండా మీ గురించి ఆలోచిస్తున్నామండి, మేము మీ దగ్గరికి వస్తున్నామండి అన్నట్టు ఉండండి. ఏదో నేను ఇంకేం చెప్తాను, మీరే మాట్లాడాలా. మీరే అధినాయకుడితో మాట్లాడడం ప్రారంభించాలా. మీరు మాకు అర్థమైందండి. ఇప్పుడు దాకా మాయను ఎదుర్కొంటున్నారు, మీరు కామాన్ని ఎదుర్కొంటున్నారు. మిమ్మల్ని చెలగాట పెట్టేసి మీరు బలం కొద్దీ రెచ్చిపోవడం పొరపాటు. కామం అంటే తగ్గించేయాలి, రెచ్చిపోవడం ఇంకొకళ్ళ జీవితాలు పాడు చేసేయటం, అనేక అవయవాలు కోసేయటం లాంటి విపరీతాలు చేశారంటే ఇప్పటికైనా అర్థం కావట్లేదా? మమ్మల్ని పట్టుకోవాలా. సామాన్యుడే కదా, అల్పుడే కదా, మమ్మల్ని ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చేసి డైరీ ఫారం పెట్టుకోకుండా చేసి ఎలాగన్నా తొక్కేసి మా డిసిప్లిన్ గురించి, మా పెళ్ళిళ్ళు అవ్వకుండా చేసి మా డిసిప్లిన్ గురించి మాట్లాడొచ్చా మీరు? ఇంకా తొక్కేసేయడం ఆపండి. ఇంకా మనిషిగా చూడటం ఆపండి. తొక్కేయటం అంటే మనిషిగా చూడటమే. మీరు మనిషిగా కొనసాగడమే, ఇంకేం కాదు. ఇంకా మీరు మనుషులు ఎక్కడో ఉన్నారు. బలమైన వాళ్ళు, తెలివైన వాళ్ళు, ఎవరో మహాలక్ష్మి ఎక్కడో ఉంది, మహారాణి ఏమైనా అందమైన వాళ్ళు కదా, బలమైన వాళ్ళు కదా ప్రపంచం అంటే అదే మీ భ్రమ. వాళ్ళ పిల్లలకు కూడా పేర్లు పెట్టిన నన్ను పట్టుకోండి. మొదట వ్యూహం మైండ్ రూపంలో ఉన్నారు బలమైన వాళ్ళు, బలహీనలు అందరూ కూడా. మైండ్ పట్టుకొని మైండ్ వ్యూహం బలపరచుకోవాలి. మనుషులు లేరు ఇంకా. మీరు మనుషులంటే ఎప్పుడో చచ్చిపోయి ఉన్నారు. నేను చెబుతుంది కరెక్టే. మీరు ఎవరు మనుషుల సలహాలు వినకండి, మనుషులుగా ఉండకండి. నేను మనిషిని కాదు, మాస్టర్ మైండ్ని. మీరు మైండ్లు ఎక్కడొక్కడ బృందాలు ఏర్పడండి. వ్యక్తులుగా ఉండకండి. వ్యక్తులకే ప్రాధాన్యత రావాలని చూడకండి. వ్యక్తుల కొద్దీ డీల్ చేయకండి. వ్యక్తులు ఎవరు లేరు ఇంకా. ఒక వ్యక్తిని మీరు ఎలాగన్నా మోసం చేయగలుగుతుందంటే ఎలాగా? వ్యక్తి అంటే అంతే. ఒక భర్త ఉండగా భార్యను మోసం చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఎక్కడైనా ఎలాగన్నా విరిచేసి మనుషులు కొద్దీ రెచ్చిపోయి మనుషులే బతకలేరు. ఇంకా మనుషులు చంపుకుంటూ, మనుషులు బతికించుకుంటూ మనుషులు బతకలేరు. ఇంకా మాస్టర్ మైండ్ పట్టుకొని మైండ్లో మారిపోండి క్షణం. ఇంకా నేను మనిషి అనే కోణం పనికిరాదు భూమి మీద. ధర్మం రక్షత సత్యమేవ జయితే. ఇదొకటి దొరికింది, నాకు దొరకలేదు. నన్నే పట్టుకుంది కాలం, ధర్మం కూడా. నేనే సర్వాంతర్యామిని, జగద్గురువుని. తెలుసుకునే కొద్ది తెలుసుకునేది. ఈ ధర్మం రక్షత అంటున్నాను. ఇదొకటి దొరికింది, అదొకటి దొరికింది. నాకు దొరకటం ఏంటి? నన్ను పట్టుకున్న నన్ను మీరు పట్టుకోవాలా. నాలో ప్రకటించడం అంటే అదే అర్థం. వి గాట్ అస్ అని వెనం సినిమా డైలాగులు ఏమైనా చూడండి. ధర్మం రక్షత సత్యమేవ జయితే.